ది రాజా సాబ్ 3 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది. మూవీలో మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేదనిపించింది. మెయిన్ కాన్సెప్ట్ని వదిలేసి అవసరం లేని సీన్స్తో సినిమా మొత్తం నింపేశారు. కొంచెం కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు. అంతేకాకుండా మూవీ లెంత్ చాలా ఎక్కువ అవడంతో మూవీ కాస్త బోర్ కొడుతుంది. స్టోరీ విషయానికి వస్తే ఆస్తులన్నీ కోల్పోయిన ఒక జమీందారీ కుటుంబానికి చెందిన రాజు అలియాస్ ప్రభాస్ అల్జీమర్స్ తో బాధపడుతున్న తన నానమ్మ గంగాదేవితో కలిసి సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. తన యవ్వనంలో అమ్మవారి నగలు తీసుకురావడానికి వెళ్లి తిరిగి రాని భర్త కనకరాజు అలియాస్ సంజయ్ దత్ కోసం గంగమ్మ ఇంకా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఒక అనుకోని సందర్భంలో తన తాత ఫోటో కనిపించడంతో రాజాసాబ్ హైదరాబాద్కి వెళ్తాడు. హైదరాబాద్ వెళ్లిన రాజాసాబ్ తన తాతను కనుగొన్నాడా లేదా, రాజాసాబ్ నానమ్మ కోరిక నెరవేరుతుందా, ఈ విషయాలని తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మూవీ మొత్తం కూడా నర్సాపూర్ అటవీ ప్రాంతంలోనే ఉంటుంది. మూవీ స్టార్టింగ్ సీన్లోనే కనకరాజు పాత్ర ఎలాంటిదో చూపిస్తారు. డబ్బు పిచ్చితో ఇతరుల సంపదను మాయాజాలంతో దోచుకొని కోటలో దాచుకుంటాడు. చనిపోయినా కూడా ఆ సంపద తనకే ఉండాలనే ఉద్దేశంతో వీలునామా రాసుకోవడం లాంటి సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కాకపోతే కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. హర్రర్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉండడంతో బోర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కూడా లాస్ట్ 40 మినిట్స్ తప్ప మిగతా అంతా చాలా బోరింగ్ గానే ఉంటుంది. హీరోయిన్స్ తో వచ్చే ప్రతి సీన్ కూడా బోరింగ్ గానే ఉంటుంది. టీజర్ ట్రైలర్ లో చూపించినట్టు ఓల్డ్ గెటప్ సినిమాలో ఒక్క సీన్ కూడా ఉండదు. ఇది పెద్ద డిసప్పాయింట్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ, విజువల్స్, మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మెయిన్ లీడ్ గా చేసిన ప్రభాస్ గారు, అలాగే సంజయ్ దత్ గారు, బొమ్మన ఇరానీ గారు, తన నానమ్మ పాత్ర చేసిన పెద్ద ఆవిడ, వీళ్ళు నలుగురు సినిమాకి చాలా హైలైట్ అవుతారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ మూవీ ప్రభాస్ గారి కోసం ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక రిమైనింగ్ ఆడియన్స్కి జస్ట్ పర్లేదు అనిపిస్తుంది అంతే. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కొంచెం ఎక్స్పోజింగ్ ఎక్కువగా ఉంటుంది, అది పర్లేదు అనిపిస్తుంది. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీకు కన్నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కన్నా మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.